నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బాధితులను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, కమిషన్ సభ్యులు శంకర్ పరామర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లోని స్టేట్ ఛాంబర్లో కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మౌనిక కుటుంబ సభ్యులతోనూ జరిగిన ఘటనపై తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలుగా హామీ ఉంటామని, నిందితులకు కఠిన శిక్షలు అమలు జరిగే వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధితుల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు కమిషన్ చైర్మన్ వెంకటయ్య. ఇక్కడ లేదు ఆమె బేస్ సమాజం దామోదర్ గారే ఉన్నారు. మరి వారి దృష్టికి పోయి ఈ సంఘటనపై ఇంకా కూడా సమగ్రమైన చర్యలు జరిపించి ఎంతటి వారైనా ఉపయోగించడం తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కుటుంబానికి ఒక ఉద్యోగం అని చెప్పి కలెక్టర్ గారు డైరెక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పోవాలంటే ఊళ్ళో భయం ఉన్నది. మా భయానికి వాళ్ళు ఊళ్ళో పోవాలంటే భయపడుతున్నారు. ఇక నా నాగరికాలు హెడ్ క్వార్టర్ని ఒక 2 BHKలు అలాంటి చేయమని కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన. వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగం గణేష్ అంటే నాకు ఇస్తాం. మన మౌనిక కూడా పాపము బాగా ఏడుస్తుంటే మాకు నిజంగా కళ్ళు వచ్చినాయి. ఆమె కన్న తల్లి అంటే ఎంత బాధ ఉంటుందో తెలియదు. సాగు దగ్గరికి పోయి ఒక తల్లి పిల్లను జన్మనిస్తుంది, ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అటువంటి తల్లి ఏడుస్తుంటే మాకు బాధ కలిగించింది, చాలా బాధ ఉన్నది. మాకు ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే తప్పకుండా కఠినమైన చట్టాలు ఉండాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. దోషులు పరాల్లో ఉండాలంటే ఎందుకుంటారు పరాల్లో? నేను ప్రత్యేక టీం ఏర్పాటు చేయమని ఎస్పీ గారు ఆదేశించిన. 24 గంటలల్లో వాళ్ళని అరెస్ట్ చేయాలి. వారం వరకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక నివేదిక కూడా మాకు ఏటీగా సమర్పించాలి కమిషన్ ఆఫీస్ అని కూడా తగిన ఆదేశాలు ఇచ్చిన. ఏది ఏమైనా ఒక సంవత్సర కాలం నుండి ఎస్సీ ఎస్టీలపై విపరీతమైన దాడులు జరుగుతాం. చాలా బాధాకరం ఇది. ముఖ్యమంత్రి గారి దృష్టి కొంచెం తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి డీజీపీ గారితో మాట్లాడి ఆల్ ఎస్పీలతో, అందరు సిపిలతో, మొత్తం పోలీస్ యంత్రాంగంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా ఇటువంటి చర్యలు మన రాష్ట్రం జరగద్దనంటే, వాళ్ళకు కూడా జరగద్దనంటే మనం కఠినమైన చర్యలు ఉండాలి.